కల్కి వసూళ్ళకి గండి కొడుతుంది అనే అంచనాల మధ్య రిలీజ్ అయినటువంటి భారతీయుడు 2 అంటే శంకర్ కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమా మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి. కానీ థియేటర్లోకి వచ్చింది ఈరోజు ఈ సినిమా కొంత ఆడియన్స్ని డిసప్పాయింట్ చేసిన మాట వాస్తవం. అంటే ఈ సినిమా గురించి మాట్లాడుకునే ముందు భారతీయుడు గురించి ఒక్కసారి నెమరేసుకుందాం. 1996లో భారతీయుడు అనేటువంటి సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన ఆ సినిమా జనాలకు విపరీతంగా కనెక్ట్ అయింది. కనెక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే అందులో సేనాపతి క్యారెక్టర్, కమల్ హాసన్ చేసినటువంటి స్వతంత్ర సమరయోధుడి పాత్ర, ఆ గెటప్ అవన్నీ కూడా జనాలకు విపరీతంగా నచ్చినాయి. కమల్ హాసన్ మేకప్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటాడు ఆయన. అనేక సినిమాల్లో ఆ విషయం ప్రూవ్ అయింది మనకి. అలా భారతీయుడుగా ఆయన గెటప్ జనాలకు విపరీతంగా కనెక్ట్ అయింది. రెండోది, తండ్రి కొడుకుల కాన్ఫ్లిక్ట్ మీద నడుస్తుంది సినిమా. అది తండ్రి స్వతంత్ర సమరయోధుడు, ఆయనకి కొన్ని ఎథిక్స్ ఉంటాయి. ప్రపంచం ఆదర్శవంతంగా ఇలా ఉండాలి అనేటువంటి అభిప్రాయంతో ఆయన ఉంటాడు. ప్రపంచం చాలా మారిపోతుంది అనే ఆవేదన ఉంటుంది ఆయనకి. అంటే అవినీతి ప్రబలిపోతోంది, జనం చాలా కష్టాల్లో ఉన్నారు, వీళ్ళని ఆదుకునేటువంటి వ్యవస్థలు ఏవి లేవు, వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోతున్నాయి అనేటువంటి ఆవేదన ఉంటుంది. ఏ లక్ష్యాలతో అయితే స్వతంత్రం కోసం పోరాటం చేశారో, స్వతంత్రం సిద్ధించిన తర్వాత ఆ లక్ష్యాలు ఏవి నెరవేరటం లేదు, ప్రజలు రోజు రోజుకి మరింత బాధల్లో కూరుకుపోతున్నారు అనే ఆవేదన ఉంటుంది సేనాపతి పాత్రకి. దాంతో తన పరిధిలో తన దృష్టికి వచ్చినటువంటి కొన్ని తప్పులు సవరించేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఇందులో భాగంగా ఆయన కొంతమంది అవినీతి అధికారుల్ని నిర్మూలించే కార్యక్రమం తీసుకుంటాడు. దానికి ఆయన ఒక జస్టిఫికేషన్ డైలాగ్ ఉంటుంది. కలుపు మొక్కల్ని ఏరివేయటం అనేది తప్పేం కాదు కదా, నేను సమాజంలో వ్యవసాయం చేస్తున్నాను, నేను రైతుని, కలుపు మొక్కలను ఏరిపారేస్తున్నాను అని చెప్పుకుంటాడు. అయితే ఆయన కొడుకు ప్రస్తుత సమాజం ఎలా ఉందో అలా ఉండాలి తప్ప, మనం కోరుకున్న సమాజాన్ని ఆ దృష్టితో ఈ సమాజాన్ని చూసి దీన్ని అలా మార్చడానికి ప్రయత్నం చేయటం కన్నా, ఇది ఎలా ప్రయాణిస్తోందో అలా, అంటే ప్రవాహంలో వాలుకి వెళ్ళిపోవడమే మంచిది అన్న అభిప్రాయంతో కొడుకుంటాడు. ఈ కొడుకు అవినీతి చేస్తూ ఉంటాడు. అంటే ఈ ట్రాన్స్పోర్ట్ ఆఫీసులో ఏజెంట్గా పనిచేస్తూ ఉంటాడు ఇతను. అంటే వెహికల్స్కి లైసెన్సులు ఇప్పించటం, ఈ యాక్టివిటీలో ఉంటాడు అతను. ఉండి అవినీతి అనేది అక్కడ చాలా కన్వీనియంట్గా నడుస్తూ ఉంటుంది. అతను కూడా అందులోనే ఉంటాడు. ఈ కొడుకు చేసినటువంటి అవినీతి చర్య వలన కొంతమంది పిల్లలు చనిపోతారు. ఆ యాక్సిడెంట్ అయ్యేటువంటి వెహికల్, అంటే ఆ వెహికల్కి ఏమాత్రము దానికి ఉపయోగపడని, అంటే విపరీతమైనటువంటి రిపేర్లు ఉండి ఎందుకు పనికిరానటువంటి ఒక వాహనానికి ఈ కొడుకు లంచం తినిపించి పైరవీ చేసి దానికి పర్మిట్ ఇప్పిస్తాడు. ఆ పర్మిట్ ఇచ్చినటువంటి వాహనం యాక్సిడెంట్కి గురై చాలామంది పిల్లలు చనిపోతారు. ఇది సేనాపతిని కలిచివేసి తన కొడుకు అయినప్పటికీ ఆ తప్పు చేసిన వాడిని క్షమించకూడదు అనే ఉద్దేశంతో చంపేస్తాడు. ఇది భారతీయుడు కథ. అది ఏకసూత్రంగా నడుస్తుంది, ఒకే స్ట్రెచ్లో నడుస్తుంది, ఎక్కడా కన్ఫ్యూజన్ ఉండదు. తండ్రికి కొడుక్కి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్. ఈ మధ్యలో కొడుకుకి 2 లవర్స్ ఉంటారు, వాళ్ళతో డ్యూయేట్లు ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. పర్టికులర్గా ఈ అవినీతికి ఆలవాలమైనటువంటి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ నేపథ్యంలో చాలా కామెడీ నడుపుతాడు శంకర్. ఇవన్నీ కలిసి ఆడియన్స్కి కొత్త అనుభూతి కలిగించినాయి, ఎమోషనలైజ్ చేసినాయి.
ఆ సినిమాలో కంటెంట్ ఎమోషనలైజ్ చేసింది. ఇవన్నీ జరిగి విపరీతంగా ఆ సినిమా చూశారు ఆ రోజున. పాటలు చాలా పెద్ద హిట్టు. అందులో ఒక పాట అయితే మాయా మస్జింద్ర అనేటువంటి పాట విఎఫ్ఎక్స్లో చాలా అద్భుతంగా జనాలకి ఆశ్చర్యం కలిగేలాగా చిత్రీకరణ జరుపుకుంది. అది భారీతనము అద్భుత రసంలో నడుస్తుంది సినిమా. అలా కనెక్ట్ అయింది, ఆ సినిమా హిట్ అయింది. దాంతో ఈ భారతీయుడు 2 మీద విపరీతమైన అంచనాలు ఏర్పడినాయి. ఈ అంచనాలతో థియేటర్లోకి వెళ్ళినటువంటి ప్రేక్షకులకి తీవ్ర నిరాశ ఎదురైంది. కారణం, ఇప్పుడు కూడా ఆయన అదే అవినీతి, లంచం అనేటువంటి కాన్సెప్ట్ మీదే సినిమాని నడిపాడు. మనకి కార్పొరేట్ ఆఫీసులో లైజానింగ్ ఆఫీసర్లు వచ్చేసారు. ఇప్పుడు కూడా ఇంకా లంచం గురించి ఎలా సినిమా తీస్తాడు ఆయన? మార్కెట్ ఎకానమీలో ఉన్నాం మనం. మార్కెట్ ఎకానమీలోకి వచ్చిన తర్వాత ఈ సమాజం తాలూకా డైనమిక్స్ మారుతాయి. ఈ మారిన డైనమిక్స్ ప్రకారం ఇప్పుడు రాజకీయ అవినీతి చాలా బీభత్సమైనటువంటి స్థాయిలో నడుస్తోంది. దాని మీద ఫోకస్ పెట్టాలి. అసలు అది ఎందుకు ప్రబలుతోంది, దానికి ఉన్నటువంటి కారణాలు ఏమిటి, సామాజిక మూలాలు ఏమిటి, రాజకీయ అవినీతి ఈ స్థాయికి వెళ్ళటానికి. అంటే ఇటీవల ముఖ్యమంత్రి పదవిలో నుంచి తప్పుకున్నటువంటి, ఎన్నికల్లో ఓడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ ఏమిటి? 1,00,000 కోట్ల కుంభకోణం చేశాడు ఆయన, తన తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని అని ఒక ఆరోపణ ఉంది కదా ఆయన మీద. అది కోర్టులో ప్రూవ్ కాలేదు, అది వేరే విషయం. కానీ 1,00,000 కోట్ల అవినీతి అనేటువంటి ముద్ర అయితే ఆయన మీద ఉంది. అంటే ఈ లెవెల్ అవినీతి చేయడానికి ఎందుకు అవకాశాలు దొరికినాయి పొలిటీషియన్స్కి? ఒక టర్మ్లో అంటే 5 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రి పదవిలో ఒక వ్యక్తి ఉంటే 1,00,000 కోట్లు తీసి పక్కకి నడిపేటువంటి పరిస్థితి ఉంది ఈ సమాజంలో అన్నప్పుడు, ఇలాంటివి తీసుకుని వీటి మూలాలు ఏమిటి దాని మీద స్టోరీ చేసుకుని ఉండొచ్చు. కానీ ఆ పని చేయలే ఆయన. చేయకుండా పాత పద్ధతిలోనే ఒక ఈ సేవా కేంద్రంలో జరిగేటువంటి అవినీతి, అలాగే ఒక హాస్పిటల్లో ఒక డాక్టరు, అంటే విద్య వైద్యం ఈ రెండూ కూడా ప్రైవేటైజ్ అయిపోయినాయి మార్కెట్ ఎకానమీలో. అంటే చదువురాని డాక్టర్లు స్పెషలిస్టులుగా ప్రమోట్ అవుతున్నారు ఈ విధానంలో, ఈ వ్యవస్థలో ఉన్న లోపాల వలన, ముఖ్యంగా అవినీతి వలన అంటాడు. ఈ అవినీతి వలన డిగ్రీలు కొనుక్కుని డాక్టర్లు అయిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పేషెంట్ల మీద ప్రయోగాలు చేస్తున్నారు ఏమాత్రము బాధ్యత లేకుండా అనేది ఒక ఆరోపణ చేస్తాడు. అలాగే విద్యా వ్యవస్థలో అవినీతి పేరుకుపోయింది అని చెబుతూ ఈ అవినీతికి చాలామంది బలైపోతున్నారు. అలాగే కొందరిని అందలం ఎక్కించే ప్రయత్నం జరుగుతోంది. ఇందులో భాగంగా ఈ విద్యా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు వేరే గ్రహాల్లో స్థలాలు కొనే లెవెల్లో సంపాదిస్తున్నారు అనేది ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఈ రెండు మేజర్ ఇష్యూలుగా కనిపించినప్పటికీ చర్చ జరగదు ఈ సంఘటనల మీద. అలాగే ఈ 2 క్రైమ్స్ చేసినటువంటి వాళ్ళని ఆయన సేనాపతి చంపేస్తాడు. ఈ చంపేసే దానికి సంబంధించి హై సెక్యూరిటీలో ఉంటారు వారు. ఈయన ఎలా ప్రవేశించాడు, ఎలా వాళ్ళని చంపేస్తున్నాడో దానికి ఉన్న మెకానిజం ఏమిటి అనేది ఎస్టాబ్లిష్ కాదు. అలాగే ఈ హత్యలు ఎవరినైతే చంపేస్తాడో వాళ్ళని చంపటానికి ఉన్నటువంటి రీజన్స్ బలంగా ఎస్టాబ్లిష్ కావు తెర మీద. ఇది ఒక లోపంగా తయారైంది సినిమాలో. రెండోది, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండేటువంటి వాళ్ళు వీళ్ళందరూ అవినీతి రహిత సమాజం కోసం కలలుగంటూ ఈయన్ని రమ్మంటారు. భారతీయుడు ఒరిజినల్గా ఆ భారతీయుడిలో ఏంటంటే కొడుకుని చంపేసి తను వెళ్ళిపోతాడు. ఆ ఫ్లైట్ క్రాష్లో చనిపోయాడేమో అనుకుంటారు. కానీ నేను బతుకున్నాను, విదేశాల్లో ఉన్నాను అని చెప్పి తన కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి సిబిఐ ఆఫీసర్తో చెప్తాడు ఆయన. అక్కడ కంక్లూడ్ అవుతుంది భారతీయుడు. అక్కడే మొదలవుతుంది ఈ సినిమా. అంటే ఆయన విదేశాల్లో ఆయనకు వచ్చినటువంటి మర్మకళ అవి నేర్పిస్తూ ఉంటాడు విద్యార్థులకి. ఆయన దృష్టికి మళ్ళీ తనని భారతదేశం పిలుస్తోంది, ఈ యువత పిలుస్తోంది అనే విషయం తెలుస్తుంది. తెలిసి వచ్చేసి ఈ సమాజంలో ఉన్నటువంటి అవినీతిని నిర్మూలించడం కోసం పాత పద్ధతిలోనే కలుపు ఏరివేసేటువంటి కార్యక్రమం చేపడతాడు ఆయన. ఇది చాలా కన్ఫ్యూజన్గా నడుస్తుంది. ఎమోషన్స్ వర్కౌట్ అవ్వలేదు. కమల్ హాసన్ గారు టోటల్గా విఎఫ్ఎక్స్
క్యారెక్టర్లా ఉన్నాడు. అదేదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో క్రియేట్ చేసిన కమల్ హాసన్ క్యారెక్టర్లా ఉంది తప్ప అందులో ఒక కమల్ హాసన్ చేస్తే వచ్చేటువంటి ఒక లైవ్లీనెస్ రాలేదు. అది ఒక ఇబ్బంది. దీంతోపాటు ఈ అవినీతిని ఎస్టాబ్లిష్ చేయడానికి ఈయన ఎంచుకున్నటువంటి సన్నివేశాలన్నీ కూడా చాలా పాతవి. మారిన సమాజం తాలూకా మారిన దోపిడీ పద్ధతులకు సంబంధించి, అలాగే ఈ ఇచ్చిపుచ్చుకోటాలకు సంబంధించి ప్రస్తుతం మార్కెట్ ఎకానమీలో ఎలా నడుస్తోంది అనే దానికి సంబంధించి ఏమాత్రము కొత్తదనం లేదు ఈ సినిమాలో. లేకపోవడంతో ఆడియన్స్కి చాలా ప్లెయిన్గా సినిమా వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఎక్కడా కూడా ఎమోషనల్గా కనెక్ట్ కాలేదు. చాలా డిసప్పాయింట్ చేసినటువంటి పరిస్థితి భారతీయుడిది. అంటే భారతీయ సమాజంలో వచ్చినటువంటి మార్పులు కూడా భారతీయుడికి అర్థం కాలేదు అని అనుకోవాల్సి వస్తుంది ఈ సినిమా చూస్తే. అందుకని డివైడ్ టాక్తో మొదలై నెమ్మదిగా ఫ్లాప్ దిశగా నడుస్తున్నటువంటి సినిమా భారతీయుడు పాన్ ఇండియా లెవెల్లో డిజాస్టర్ అవడం వలన దీని ప్రభావం కొంత కల్కి మీద పడి కల్కి కలెక్షన్స్ రైజ్ అయ్యే అవకాశం ఉంది. రెండోది ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ సినిమా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి భారతీయుడు సినిమాకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మ్యాక్సిమం 30 నుంచి 40 కోట్లు 2 రాష్ట్రాల మీద అంటే రిఫండబుల్ అడ్వాన్స్ అన్న పద్ధతిలో డబ్బులు ఇచ్చారు. ఇచ్చి అంటే 20 కోట్లు తెలంగాణకు అనుకుంటే ఈ 20 కోట్లు తెలంగాణకు పెట్టిన వాళ్ళు రేట్లు కల్కికి ఏ రేంజ్లో పెంచారో అదే రేంజ్లో పెంచారు. దీనికి కూడా కల్కి గొడవ వేరు, అది హై బడ్జెట్ సినిమా, ఆయనకి రికవరీ ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వం రేటు పెంచడానికి సహకరించింది. అది జరిగింది ఆ యాక్టివిటీ. అయితే ఇక్కడ వచ్చేసరికి ఇది బడ్జెట్లో వర్కౌట్ అయ్యేటువంటి సినిమానే అయినప్పటికీ ఈ సినిమాకు సంబంధించి కూడా రేట్లు భారీగా పెంచారు. ఇది 20 కోట్లు తెలంగాణకి, అలాగే ఆంధ్రాకి 20 కోట్లు, అది కూడా నష్టం వస్తే తిరిగిచ్చే ప్రాతిపదికన ఒక అగ్రిమెంట్ రాసుకుని ఇచ్చినటువంటి డబ్బులు. నష్టం లేదు ఇక్కడ ఎవరైతే కొనుక్కున్నారో సురేష్ మూవీస్కి. అయినప్పటికీ టికెట్ల రేట్లు మాత్రం భారీగా పెంచడం అనేది ఇది కూడా అవినీతే కదా, ఇది కూడా దోపిడీయే కదా అనే అనుమానం వచ్చేలాగా తయారైంది పరిస్థితి. ఒక రకంగా బ్లాక్ అమ్ముతున్నారు, అంటే అధికారికంగా టికెట్లు బ్లాక్ అమ్ముతున్నారు అని అనుకోవాల్సి వస్తుంది. బ్లాక్ చేయటము, బ్లాక్లో టికెట్లు అమ్ముకోవటము తప్పు అయితే, అవినీతి అయితే ఈ థియేటర్ వాళ్ళు చేస్తున్నది కూడా అవినీతి అనుకోవాల్సి వస్తుంది. ఇది టోటల్గా ఆ సినిమా మీద నా అభిప్రాయం. ఏమాత్రము ఎంగేజింగ్గా లేదు, ఏమాత్రము ప్రస్తుత సమాజానికి దర్పణంగా లేదు ఆ సినిమా. ఏదో లోకంలో జరుగుతున్నట్టు నడుస్తుంది కథ అంతా. ఇప్పుడు లంచం ఎలా ఉంది, సమాజంలో అవినీతి ఏ షేప్కి తీసుకుంది, వ్యవస్థీకృతమైనటువంటి అవినీతి, అది చేస్తున్నటువంటి విశృంఖలత, అది చేస్తున్నటువంటి వినాశనం, దాని గురించి ఏం మాత్రము మాట్లాడలేదు ఈ డైరెక్టర్. అసలు ఆయనకు తెలియదు, అటువైపు దృష్టి పెట్టే ప్రయత్నం అంతకంటే చేయలేదు. దీంతో ఆయన పాత పద్ధతులకి కమిట్ అయిపోవడంతో పరమ నీరసంగా నడుస్తుంది సినిమా. ఈ సినిమాల మీద పర్టికులర్గా భారతీయుడు సినిమా మీద శంకర్ని చూసి వెళ్ళినా, కమల్ హాసన్ని చూసి వెళ్ళినా నిరాశ తప్పనటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి పార్ట్ 3 కూడా ఉందని చెప్పి ఆ ట్రైలర్ కూడా చివరిలో చూపించారు. అంటే ఇది ముందుకు వెడుతుంది, ప్రీక్వెల్ లాంటిది. ప్రీక్వెల్ అంటే ఇప్పుడు ఈయన ఇందులో చెప్పేటువంటి ఒక డైలాగ్ ఉంటుంది, స్వతంత్ర సమరం చేసినప్పటి స్పిరిట్ ఏమిటి అనేది ఎవరికైనా తెలుసా అని. దాన్ని తెలియజేయటం అనేది పార్ట్ 3లో జరగబోతోంది అనేది మనకు ట్రైలర్ ద్వారా అర్థమవుతుంది. అది ఎలా ఉంటుందని పక్కన పెడితే ఇప్పుడు రిలీజ్ అయినటువంటి భారతీయుడు 2 అయితే భారతీయుడు పార్ట్ 1తో ఏమాత్రము పోల్చలేనటువంటి పరిస్థితి. ఎటు నుంచి ఎటు పోల్చినా ఇది దిగదుడుపు సినిమానే ఇప్పుడు రిలీజ్ అయినటువంటి భారతీయుడు 2. అందుకని ఈ సినిమా టాక్ మిక్స్డ్ కాదు, డిజాస్ట్రస్గానే నడుస్తోంది. ఆడియన్స్ కూడా కొంత వారి సహనానికి పరీక్ష పెట్టేలాగా సినిమా ఉంది అనే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా భారతీయుడు 2 అనేది చాలా డిసప్పాయింట్ చేసింది. ఈ సినిమాకి అవుట్ ఆఫ్ 5 నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 1.5.